వెల్కమ్ టు సుమన్ టీవీ. రొంపిచెర్లలో ప్రాథమిక పాఠశాల శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు. పంతొమ్మిది 1926లో ఈ పాఠశాలను ఎస్టాబ్లిష్ చేశారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం కోసమని పలు ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులందరూ హాజరయ్యారు. ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు కలుసుకొని పూర్వ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా గడిపారు. దీని యొక్క విశేషాలను తిలకిద్దాం రండి. ఈ పాఠశాల 1926 సంవత్సరం ప్రారంభించబడింది. నేటికి అనగా 2026 సంవత్సరానికి 100 సంవత్సరాలు ముగించుకుంది. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాలలో నేను 1974 నుంచి 79 వరకు కూడా చదువుతున్నాను. ఇదే పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా చేస్తున్నందుకు కూడా గర్విస్తున్నాను. ఎప్పుడైతే ఈ 100 సంవత్సరాల కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నామో దాన్ని లీడ్గా తీసుకొని ఎలాగా నేను పూర్వ విద్యార్థి కదా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్ళాము. ఈ పాఠశాలకు మన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పిన వెంటనే స్పందించినటువంటి సురేంద్రబాబు అన్న గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం పెద్దదిగా చేద్దామనే ఉద్దేశంతో ఒక గ్రూప్ని క్రియేట్ చేసి గ్రూప్లో ఎంతోమంది మెంబర్స్ని కూడా ఆహ్వానిస్తూ ఎంతో ఉత్తేజపరుస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్న రాలేకపోయారు. అలాగే డాక్టర్ ఓ లక్ష్మీనారాయణ గారు ఈ పాఠశాల విద్యార్థి. అతను కూడా ఈ పాఠశాల శతాబ్ది ఉత్సవ కార్యక్రమాలు విన్న వెంటనే తన పూర్వ విద్యార్థులను తన తోటి స్నేహితులను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో అందరికీ తను విందును ఏర్పాటు చేస్తాననేసి మన పాఠశాల కార్యక్రమానికి గాను విందును కూడా ఏర్పాటు చేశారు. అలాగే మన పాఠశాలలో ఎంతోమందికి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది దాతలు వారి విలానాలతో పాఠశాల ప్రహరీ గోడ మొత్తం కూడా దేశ నాయకులు తర్వాత దేశభక్తి గీతాలతో కూడా అలంకరింపజేశారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. టీచర్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థి నేను. ఈ స్కూల్కు బిల్డింగ్ లేదని తెలిస్తే తన సొంతంగా 5,116 రూపాయలు ఖర్చు పెట్టి ఆ దినాల్లో బిల్డింగ్ కట్టించినారు. ఆయన పేరుతో వెంకటరామయ్య మెమోరియల్ హాల్ స్లాబ్ వేసి కట్టించినారు. అది కాకుండా జనవరి 5వ తేదీ మా తాతగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఆయన పటం ఊళ్ళో మెరవణి చేసేట్టుగా ఏర్పాటు చేశారు. ఆ 50 ఏళ్ళుగా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా బిల్డింగ్ కొట్టేసి వేరే బిల్డింగ్ కట్టినారు. దాని గుర్తింపు లేకుండా పోతూ ఉంది.